కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి 3 దొంగ ఓట్లు ఉంటాయన్న ఆరోపణలతో స్థానిక ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్తుంది ఏంటంటే పల్లె నగర స్థాయిలో కొన్ని ఓట్లు నేరుగా మోసం ద్వారా చేర్చబడ్డాయని, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఎన్నికలకు న్యాయం ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. మనం న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు. మరియు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ పై వారి నమ్మకం లేకుండా పోయిందని పైరి ఉచ్చరించారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కాంగ్రెస్ లతో కలిసి పనిచేస్తుందనే అనుమానం ఉంది అని వారు తెలిపారు. ప్రాంతీయ నాయకులు ఓటర్లు అయితే అత్యంత ముఖ్యమైన సమస్యలనే ఊహిస్తున్నారంటూ ఇంకా ఛాన్స్ లేకపోతే కోర్టుకు వెళ్లి అక్కడే పోరాడతామని చెబుతున్నారు. వారు ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను ప్రత్యక్షంగా స్పందించాలని, అవసరమైతే ఎన్నికలు 10 రోజుల కల్లా ఆలస్యం అవుతుంటే కూడా నల్లగా ఆ దొంగ ఓట్లను తొలగించి న్యాయపరమైన ఓటింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవిలా దొంగతనానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆవేరు స్థానిక విమర్శకులు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని, జవాబుదారులపై రగడ కల్పించాలని కోరుకుంటున్నారు. మాలిక పక్కన ఈ ఘటన ప్రజాస్వామ్యానికి ఒక సవాలుగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.